హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడుకాయ చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. పెద్దగా ఉంటే సరిగా ఉడకదు, టేస్ట్ అనేది బాగుండదు. తర్వాత ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక టమాటా, తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొత్తిమీర, కారము, పసుపు, ఉప్పు. బాండి వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా వేసుకొని ఇవి ఫ్రై చేసుకుందాం దూరగా. ముందుగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, అందుకోసమే ఇలా చేసుకుంటే బాగుంటుందని ఇలా చేసుకుందాం. మనం ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు. ఉడకబెడితే ఇలా విటమిన్ అంతా పోతుంది కాబట్టి నేను ఇలాగనే ఫ్రై చేసి వండుతాను. ఇలా మంచిగా కలుపుకోవాలి. మంట తక్కువ పెట్టుకొని మంచిగా సిమ్లో వేసుకొని దూరగా వేయించుకోవాలి. మళ్ళీ మాడిపోవద్దు, మాడిపోతే కూడా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. మాడు స్మెల్ వస్తుంది. కొంచెం దూరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకోవాలి మంచిగా. ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా దూరగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా ఎలా దూరగా అయిందో? మాడిపోకుండా చూసుకోవాలి మనం, అంతే బాగుంటుంది. ఇది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదో బండిలోకి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కనిద్దాం. వేడెక్కిన ఆయిల్లోకి పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు వేద్దాం. చిన్నగా తరుముకుందాం. వేసుకొని కలుపుకుందాం. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. మళ్ళీ తర్వాత టేస్ట్ చూసి వేసుకోండి. మనం ఒకేసారి వేసుకోవద్దు. గోరుచిక్కుడుకాయ కూరలకి ఉప్పు ఎక్కువ అయితే తినబుద్ధి కాదు. ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు అనేవి, అందుకే ముందుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాం. 1 స్పూన్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఎల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఎల్లిపాయ పేస్ట్ వేసుకుంటే బాగుంటుందని ఎల్లిపాయ పేస్ట్ వేసుకున్నా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎల్లిపాయ పేస్ట్ వేసిన. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేద్దాం. వేసి కలుపుకుందాం. ఇది ఒక 2 నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసుకుందాం. చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు వేసుకొని కలుపుకుందాం. ఇలా మంచిగా కలుపుకోవాలి మొత్తం. ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ టేస్ట్ అనేది బాగుంటుంది. గోరుచిక్కుడుకాయ కూర మంచిగా ఉంటుంది టేస్ట్. ఇది ఉడకనిద్దాం. ఇలా మొత్తం అడగంటకుంటే చూసుకోవాలి. టమాటాలు మంచిగా ఉడికిపోయాయి. ఇలా మొత్తం మంచిగా ఉడకాలి. ఉల్లిపాయలు టమాటాలు మంచిగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయ వేసుకుందాం. గోరుచిక్కుడుకాయ వేసుకొని కలుపుకుందాం. ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూను కారం వేసుకుందాం. కారం వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇలా మంచిగా కలుపుకుంటే ఇలా మనం ఇట్లా వేసుకుంటేనే టేస్ట్. ఇప్పుడు మనం ఉడకబెడతాం అనుకో అది బాగుండదు. ఉడకబెట్టి వండుకుంటే ఇట్లా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం టైం పడుతుంది కానీ ఓపిక కొద్ది వేసుకుంటే బాగుంటుంది. కొంచెం టైం పడుతుంది దీనికి. ఇది కొంచెం ఉడకనిద్దాం ఒక 2 నిమిషాలు.
2 నిమిషాల తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా ఉడుకుతుంటే ఆయిల్ అనేది పైకి వస్తుంది చూసారా. మనకు వాటర్ పోసుకోం కాబట్టి సూపర్ మంచిగా ఉంటుంది. మనం ఇక ఉడకబెట్టి అనుకుంటే ఇలా ఆయిల్ అనేది కనిపించదు, అంటే అది కూర కూడా టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఇందులోకి నువ్వుల పొడి వేసుకుందాము. 1 స్పూను నువ్వుల పొడి వేసుకుంటే బాగుంటుందని వేసుకున్నా. వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇలా మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా అడుగంటలేదు. మంట మనం తక్కువ పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన గోరుచిక్కుడుకాయ కూర రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.